నువ్వు అసలు కాపురం ఎలా అవుద్ది? ఒక అమ్మాయి అబ్బాయి చేసుకుని అది కాపురం అవుద్ది. ఇది కాపురం ఎట్లా అవుద్దిరా? కొడతారు ఇప్పుడు వస్తే ఇక్కడ చెప్పుకు పెంట్రాస్ కొడతారు. పెళ్లి చేసుకున్నారు ఆడమగారా రే లంగా అది వేరు. నువ్వు ఆమె తీసుకొస్తాడు మధ్యలో ఈడేంటి మధ్యలో అంటే ఎంతోమంది రేసిపోయి పెళ్లి చేసుకుంటారు. ఎంతోమంది నువ్వు ఆ లెక్కలో కూడా రానియడంట. మరి ఇప్పుడు ఎందుకు రానిచ్చారు ముండ? ఆల్రెడీ నేను ఈ లంగాగాడి మీద వీడియో చేశాను. చాలామంది యూట్యూబర్లు వీడియోలు చేశారు. సో వీడికి జాతకం అంతా చెప్పారు. సో నేను ఇంకా వీడి మీద చేయడానికి ఏముంది, వీడి మీద చెప్పడానికి ఏముంది అనుకున్నాను. కానీ నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఈ లంగాగాని చేసుకున్నటువంటి ఆ వర్షిని ఎవరైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న మాటలు నన్ను మళ్ళీ ఈ వీడియోలో చేసేలా చేసాయి. అందులో ఆ ఇంటర్వ్యూలో కొన్ని హైలైట్స్ మీకోసం నేను తీసుకొచ్చాను. సో ఇంకా ఆ మాటలు విన్న తర్వాత నాకు ఒక వీడియో చేయక తప్పట్లేదు. సో అందులో కొన్ని హైలైట్స్ అనమాట, మొత్తం కాదు కొన్ని హైలైట్స్ ఇందులో మీకోసం. చూడండి ఇక్కడ వీళ్ళు ఒక సోకాల్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారనమాట, అదే లైవ్ ఇచ్చారు. ఆ లైవ్లో అక్కడ యాంకర్ అడిగాడు క్వశ్చన్కి, ఏమడిగాడంటే అమ్మ నువ్వు చేసినటువంటి ఈ దరిద్రానికి ఈ చండాలానికి నువ్వేం సమాధానం చెప్తావు? సో నీ తల్లిదండ్రులు అంతా బాధపడుతున్నారు కదా, సో ఈ దరిద్రం చేసినందుకు నువ్వేం చెప్తావు అంటే సమాజానికి అన్నప్పుడు ఈవిడ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. అనుకోండి నా గురించి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఒకరి గురించి నాకు అనవసరం. మా పేరెంట్స్ ఒప్పించుకోకుండా నేను ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకున్నాను, ఒకరి గురించి నాకు అనవసరం, ఇంకెవరి గురించి అవసరం లేదంట. ఈవిడ ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది, ఇంకెవరి గురించి ఈవిడికి అవసరం లేదు. పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను, మా పేరెంట్స్ని ఒప్పించుకున్నాను, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాను, సో ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా. పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ముందు పెళ్లి చేసుకుందంట. వాళ్ళ ముందు పెళ్లి చేసుకుందా వెళ్ళి? వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ముందు పెళ్లి చేసుకుందా? వాళ్ళ ఆమె బాధపడి అక్కడ ఏడుస్తుంటే ఈవిడ వెళ్ళిపోయి ఎక్కడో పారిపోయి పెళ్లి చేసుకుని నేను పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. బాధ అయితే నాకు లేదు, వాళ్ళని మళ్ళీ నా దగ్గర బాధ లేదంట, వాళ్ళని వదిలేసినందుకు ఈవిడికి బాధ లేదంట. ఏంటి ఇప్పుడేమో ముందు పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు వదిలినందుకు బాధ లేదంట. నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, పాజిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, కానీ మేము మాత్రం ఇలాగే కలిసి ఉంటాము. ఆనందంగా ఉన్న కాపురంలో చిచ్చులు పెట్టకండి. ఈడేంటి మధ్యలో ఈడు ఆనందంగా ఉన్నాడంట, ఆనందంగా కాపురం. అరే లంగా, అరే అసలు కాపురం ఎక్కడ అవుద్ది? అది నువ్వు లంగా కదా, ఈడేంటి మధ్యలో వచ్చి చెప్తుంది అమ్మాయి ఆనందంగా ఉన్న కాపురంలో అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడు ఆనందంగా ఉన్నారా మీరు? నువ్వు అసలు కాపురం ఎలా అవుద్ది? ఒక అమ్మాయి అబ్బాయి చేసుకుని అది కాపురం అవుద్ది, ఇది కాపురం ఎట్ట అవుద్దిరా? ప్రశంసలా? అందరూ తిడతాడు, ఎవడ ప్రశంసలు చేస్తారు మిమ్మల్ని? చెప్పు తీసుకుని కొడతారు ఇప్పుడు వస్తే ఇక్కడ చెప్పుకు పెంట్రాస్ కొడతారుగా. స్ట్రాంగ్గా ఉంటారంట. స్ట్రాంగ్ సిమెంట్ వేసుకోండి, ఇసుక సిమెంట్ మధ్యలో. తల్లిదండ్రుల్ని నమ్మించాలి అని లేదు, నేను పాయింట్ వాళ్ళకి చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఎప్పుడు మోసం చేయలేదు, చెయ్యలేదు కూడా. ఎప్పుడు మోసం చేయలేదా? ఇదేంటిది మరి? వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదు, చేయదంట, ఇదేంటిది? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చా, పాపం మా కూతురు నా దగ్గర ఉంటుందేమో తల్లి ఆశించింది, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయామంటే మోసం కాదంటారా? మోసం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాలి అనుకున్నారు. నువ్వేంట్రా లంగా మధ్యలో చెప్తుందిగా, ఎంతో మంది లేచి పెళ్లి చేసుకున్నారు ఆడమగారా రే లంగా అది వేరు. నువ్వు ఆమె తీసుకొస్తాడు మధ్యలో ఈడేంటి మధ్యలో అంటే ఎంతోమంది లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, ఎంతోమంది, నువ్వు ఆ లెక్కలోకి రావు కదరా నువ్వు. ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఎందుకు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ అమ్మాయి అబ్బాయి కదా, నువ్వు ఈ లంగాగానే చేసుకున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. అమ్మాయి అబ్బాయి చేసుకున్నందుకు ఎందుకు మాట్లాడతారు? ఆ మాట్లాడినది వేరుగా ఉంటుంది. అమ్మాయి అబ్బాయి లేచిపోతే అది వేరుగా ఉంటుంది. నువ్వు వాళ్ళకి ఇంకేంటి మధ్యలో? నువ్వు అబ్బాయితో లేచిపోలేదు కదా, నువ్వు లంగాగడితో లేచిపోయావు కదా, అది అందుకే చర్చ. అమ్మాయి అబ్బాయితో నేను టీవీలో తీసుకొచ్చి ఇంత పెద్ద చర్చ ఎందుకు, ఈ బొంగులో చర్చి? మాదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన పని అట్లాంటిది. మరి అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ గుర్తుపడతారు కాబట్టి అంటే ఈ యాంకర్ ఏదో ఈయన అదం చేయడానికి అప్పుడు అఘోరి ఫేమస్ కదా, అందుకే మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశాడంటే ఈ నవ్వు చూడండి ఒకసారి. ఈడంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఈయనవుడు గుర్తుపడతాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటే ఈడికీడే అసలు. అంటే అవకాశం దొరికితే ఇక పులుసు కలిపేస్తాడు ఈడిక. అవకాశం దొరికింది అంట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంట. ఈ సౌత్లోనే సరిగ్గా తెలియదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంట. వేసేస్తున్నాడు ఇక బిస్కెట్. వేసాడు బిస్కెట్. నార్త్ ఇండియా సంగతి మాకు తెలియదు కానీ ఓన్లీ సౌత్లోనే చెప్తున్నాడు, నార్త్ ఇండియా సంగతి తెలియదు అన్నాడు అని చెప్పాడు అక్కడ. ఏ రాష్ట్రానికి వెళ్ళినా
అగోరి అమ్మకు తెలుసా అంటే అందరు చెప్తారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి అలాగే నేను కూడా అగోరిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, నేను కూడా అగోరి అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓకే. అంటే వాళ్ళు నొప్పించుకుని వద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు నన్ను బలవంతంగా ఒక రూమ్ లో బంధించి నన్ను హింసించాలి అనుకున్నారు. అంటే నాకు ఏ మెంటల్ ఈ లంగా పనులు చేస్తే ఎట్టాగే చేస్తారు, మరి బంధించకుండా ఏం చేస్తారు? నువ్వు గొప్ప అని చేసావా? జరగకుండా ఆ డాక్టర్ తో మాట్లాడి మందులు రాపిచ్చేసి నాకు ఇచ్చారు. నా పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఆలోచించాలి కదా. చిన్నప్పటి నుంచి నరకయాత్ర అనుభవించింది, మళ్ళీ నరకయాత్ర ఈడేంటి మధ్యలో రే కాబట్టి చిన్నప్పటి నుంచి నరకయాత్ర అనిపించింది. ఇటు చూశాడా చిన్నప్పటి నుంచి? అది చిన్నప్పటి నుంచి ఎక్కడ చూసారు నువ్వు? చిన్నప్పటి నుంచి నరకయాత్ర అనిపిస్తే నీతో ఎందుకు లేసి వస్తుంది? నాకు అర్థం కావట్లే. చిన్నప్పటి నుంచి అంత చిత్రహింసలు పెడితే ఇంట్లో ఈ పిల్లని నీతో లేచి వచ్చేంత స్వేచ్ఛగా, నీతో లేచి వచ్చేంత స్వేచ్ఛ ఎందుకు ఉంటుంది ఆ అమ్మాయికి? చిన్నప్పటి నుంచి చిత్రహింసలు పెడితే అది వేరుగా ఉండేది. చిన్నప్పటి నుంచి చిత్రహింసలు అంటే ఇటు చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి చిత్రహింసలు పెట్టారు, ఇప్పుడు కూడా పెడతారా? చాలా కామెంట్స్ లో చూస్తే నేను కూడా వెళ్తా అగోరి దగ్గర, చాలా అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు. అటువంటి నరకయాత్ర పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం మీరు ఇవ్వాలంటే మీకు ఆశ్రమాలు జరిపో మరి. ఇప్పుడు అందగాడు యాంకర్ అది చెప్తున్నాడు ఏమని, చాలామంది అమ్మాయి ఈయన ఎదవం చేయడం చెప్తున్నాడు, చాలామంది అమ్మాయిలు మెసేజ్లు పెడుతున్నారు అగోరి దగ్గరికి రావడానికి. అంటే అటు చూడండి, అటు మురిసిపోతున్నాడు, చూడండి నవ్వు చూడండి ఒకసారి, మురిసిపోతున్నాడు. అబ్బా కాదు, భక్తులాగా వచ్చి సేవ చేసుకోండి ఆశ్రమం పెడుతున్నాం కానీ ఇలా పెళ్లికి. ఆశ్రమం పెట్టారా? ఇక మొదలు పెట్టారా దోచేయడానికి? అంత లేదులే, 2 రోజులు పట్టుకుంటారు కాదు. అలాంటివి వద్దు. లేదు, చాలా మంది ఇప్పుడు వర్షం నరకయాత్ర అనుభవించింది అంటున్నారు మీరు. వర్షనికి లైఫ్ ఇవ్వడం కోసం తనని దగ్గర తీశారు, చీర తీశారు, ఫీజులు కట్టారు. తనకి ఇప్పుడు సినిమాకి వెళ్తా అంటే సినిమాకు వెళ్ళనిస్తా అని చెప్పారు. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో అది ఒక్కరికే కదండి పెళ్లి, భార్య అనేది ఒక్కరే ఉంటారు. భార్య అనేది ఒక్కలే ఉంటారా? అది మగవాడిని చేసుకుంటే భార్య అంటారు, నిన్ను చేసుకుంటే భార్య ఎలా అవుద్ది? నువ్వు భార్య అయినా తన భార్య అని. ఇప్పుడు ఎవరు భార్య? భార్య ఎవర్రా? జీవితంలో భార్య మా చిన్నునే. చిన్నునా? ఎప్పుడు పెట్టు? వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమా సేవ? ఏం సేవ? ఏం సేవ చేయాలి నీకు? సినిమా కూడా వెళ్తారు. ఆశ్రమం పెడతా అంటున్నాడు, మళ్ళీ సినిమాలు అంటున్నాడు, ఇంకా మొత్తం పబ్బులు అన్నీనా? సమాజానికి అంతే తప్ప వాళ్ళు కూడా మీరు చిన్నులాగానే వచ్చి మాకు ఇలా నరకయాత్ర అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? ప్రేమిస్తున్నా అంటే నేను దగ్గరికి కూడా రాని. ప్రేమిస్తున్నా అంటే దగ్గరికి కూడా రానియడంట. మరి ఇప్పుడు ఎందుకు రానిచ్చారు ముండా? ఇప్పుడు అది చెప్పి అమ్మాయి వచ్చింది అట్లాగేగా, ప్రేమించడానికి వచ్చింది మరి ముండా. అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు ఉంటాం అనుకున్నాం జీవితాంతం. ఇద్దరు మనుషులు కలిసినాయి అంట, తోడుగా ఉంటామని ప్రామిస్ చేసుకున్నారు. అరే సన్నాసి, ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు అఘోరాలు ఎన్ని చేయరు కదరా. ఇప్పుడు అసలు అమ్మాయిల దగ్గరికి రావడం కానీ, అసలు మీడియా ముందుకు రావడం కానీ, ఆ లిప్స్టిక్లు ఏంటి, నీ అవతారం ఏంటి, ఇక మనసు ఎక్కడ ఉందిరా? మనసు కలవడం ఏంటరా? నువ్వు ఏదో లవర్ బాయ్ లాగా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ఈ డెసిషన్ తీసుకున్నాం. అలా అని చెప్పి అందరూ వస్తానంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? ఇప్పుడు ఒప్పుకోదంట ఎవరిని వస్తే. నీకు ఉందలే వీడు. ఒకవేళ నిజంగా జరిగింది అనుకో వర్షనే, ఇఫ్ సపోజ్ నిజంగా మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో వదిలి పడదొప్పుతాడు. నిన్ను మించి యాంకర్ ఏమంటున్నాడు, నిన్ను మించి నార్త్ ఇండియాలో ఇంకొక లవర్ దొరికితే ఏం చేస్తా? నేను వదిలి పడదొప్పుతాడు, దరిద్రం వదులుద్ది. అక్కడ వదిలేదు ఎక్కడో అక్కడ. ఇందులో నవ్వు రావడానికి ఏముంది? నవ్వు వచ్చేది ఏమైనా ఉందా? ఎవరిని చంపేస్తారు? చచ్చిపోండి ఇద్దరు, దరిద్రం వదిలిపోయింది. తన దగ్గర శక్తులు ఉన్నాయి, తన దగ్గర శక్తులు మీరే అన్నారు. మళ్ళీ శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి బండ వేసేసి చంపేస్తాం. నిద్రపోయినప్పుడు రావు శక్తులు. అసలు ప్రేమ తగ్గలేదు. అఘోరికి మీకుండొచ్చు, మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరినీ కాబట్టి. అదే తగ్గిందండి, ప్రేమ తగ్గిందా అంటున్నాడు. మీరు భర్తగా చెప్పబడుతున్న అఘోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయింది కదా, ఇంకా పడి ఉంటదిలే. అలా కాదు, జస్ట్ హ్యాపీనెస్. మేము పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలి. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా జీవితాంతం ఎక్కడ ఉంటావురా? నువ్వు చేసుకోకపోతే జీవితాంతం హ్యాపీగా ఎక్కడ ఉంటావు? ఇప్పుడు 4 రోజులు నీ తాట చేస్తారుగా.
ఓకే. ఏమున్నది, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు. ఆ? సో మొన్న మరి ఎందుకురా నీకు ఇవన్నీ? ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎలా వెళ్ళిపోతామో తెలియదు నీకు ఎందుకు ఇవన్నీ మరి? హ్యాపీగా ఉండాలి, 4 రోజులు గడిపినా హ్యాపీగా గడిపేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా అబ్బా, అది చెప్పు ముందు. నీకు అప్పుడు అఘోరాలు ఎన్ని చూసుకోరు, హ్యాపీ సంతోషం సుఖం ఎన్ని చూసుకోరు. నీకు ఈ సుఖాలు కావాలి, ఈ సంతోషాలు కావాలి. 4 రోజులు సుఖంగా ఉండి వెళ్ళిపోవాలంట ఎదవా. మరి ఈ యాసం ఎందుకు నీకు ఆల్పరువు తీయడానికి సన్నాసి? వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయాలి. దాన్ని పొగడండి ఒకసారి. ఎంత మధురం ఆ? ప్రియురాలు అంత మరి సినిమా పాటలు పాడుతున్నాడు రే నువ్వు. 14 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి మళ్ళీ 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నీ గొడ్లోడు తీసి నీ గిలక్కాని కాల్ చేశారు కదా, అందుకే నువ్వు కోపించుకున్నావు. అక్కడ కాల్చారు, నువ్వు ఏదో అమ్మాయిలు మోసం చేసామని చెప్పేసి ఏదో కొయ్యడమో కాల్చడం ఏదో చేశారు. నీ తాట తీశారు. నీ తాట తీస్తే నువ్వు ఈ యాసం ఇచ్చావు. మళ్ళీ 14 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? మళ్ళీ సినిమా పాటలు ఏంటి? ఎప్పుడు రా ఎన్ని? ఎలా రీ? అంతవరకు వచ్చి ఇంకేం రాదు ఇంకా. అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వర్షని. అడగగానే వెంటనే అవసరమైతే తనకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్ లో చూసి మాట్లాడి ఇంకా రాదు. ఒకసారి వర్షని పొగడండి పోనీ. సరే, చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం. నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు. అరే నీకు సభ్య సమాజం తెలియనప్పుడు పాటలు తెలుసురా, సినిమా పాటలు తెలుసురా. అంత లిరిక్ అంత ఎలా పాడుతున్నావు నువ్వు? అరే సన్నాసి, ఈ విషయం అడగరాళ్ళు. సభ్య సమాజమే నీకు తెలియనప్పుడు సినిమా పాటలు తెలుసురా? కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది నా లైఫ్ కు. ఇది 2 రోజుల్లోనే నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు రావడం ఉంటుంది అలాగే ఉంటుంది ముందు. ప్రేమగా తనని చూసి ఆ మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసి ఆ మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది గుర్తు తల్లే. బురద కాదురా నీకు, తోస్తారా? బురద కాదు, 4 రోజుల్లో పెడతారు. నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. ముద్దు కూడా పెడుతున్నాడు వీడు. థ్యాంక్ యూ. ఎంత సంబరం వచ్చేసిందో. బాబాని పిలుస్తుంది. ఏంటి బావా అని పిలుస్తుందా? బావా ఇందాక ఏదో అమ్మ అన్నావు అంటే బావా బావా. వర్షం ఏమని పిలిచావమ్మా? ఎవరు ఏంటి అంత సంబరం అవుతుంది నీకు? అరే నువ్వు బావాని పిలిస్తే ఎందుకు సంబరపడుతున్నావు? నీకు నువ్వు అమ్మాయిని చెప్పుకుంటున్నావు కదా, ఆ గోరి అని చెప్పుకుంటున్నావు కదా, మరి బావ ఇంతలో ముడిచిపోతున్నావు నువ్వు. సో చూశారు కదా, ఇది ఇవాళ లంగా లుంగి స్టోరీ. సో ఈ నిజంగా ఆ గోరీ గారిని ఆడ తాడు తీసేస్తారులేండి, అది కన్ఫామ్ 4 రోజులు పట్టుకుని ఆడ తాడు తీసేస్తారు. సో ఈ అమ్మాయికి కూడా బుద్ధి మామూలుగా చెప్పకూడదు అనమాట. ఇలాంటి అమ్మాయిలు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది, ఎంత అసలు ఏమీ లేనట్టుగా తల్లిదండ్రులు అక్కడ అంత బాధపడుతుంటే ఈ అదో పని చేసింది కాకుండా. సో ఈ అమ్మాయికి చెప్పే గుణపాఠం ఇంకొకసారి ఎలా ఉండాలంటే, ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే వాళ్ళకి ఇంకొకసారి ముందుకు కూడా రాకూడదు అనమాట. సిగ్గుపడటంతో పాటు ముందుకు కూడా రాకూడదు, ఆ ధైర్యం కూడా చేయకూడదు. అలా బుద్ధి చెప్పాలి ఈ అమ్మాయికి కూడా. ఎంత ఈజీగా మాట్లాడుతుందో, ఎంత అసలు ఏదో ఏమీ లేనట్టుగా, ఏదో ఏదో చిన్న పని చేశాను, ఏదో సింపుల్ ఏదో తప్పులేని పని చేశానట్టు ఎంత సమర్థించుకుని మాట్లాడుతుందంటే. ఇది ఇవాళ మన లంగారాజా లుంగి రాణి స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.